హిమాలయ పర్వతాల మధ్య 16,000 అడుగుల ఎత్తులో ఒక సరస్సు ఉంది. దీని పేరే రూప్కండ్ సరస్సు. దీన్ని చూస్తే మామూలు సరస్సులాగే ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం వేసవిలో మంచు కరిగినప్పుడు ఇక్కడ భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఆ సరస్సు అడుగున వందల కొద్ది మనుషుల అస్థిపంజరాలు బయటపడతాయి. అసలు ఇన్ని వందల అస్థిపంజరాలు ఈ మంచు కొండల మీదకి ఎలా వచ్చాయనే కదా మీ డౌటు. మొదట్లో ఇవి యుద్ధంలో చనిపోయిన సైనికులవని అనుకున్నారు. కానీ డిఎన్ఏ టెస్ట్లో ఒక షాకింగ్ నిజం బయటపడింది. వీళ్ళందరూ 9వ శతాబ్దానికి చెందినవారు. వీరు ఏ యుద్ధంలోనూ చనిపోలేదు. మరి ఎలా చనిపోయారు అని అనుకుంటున్నారా? ఆ అస్థిపంజరాల తల్ల మీద రౌండ్గా దెబ్బలున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం అక్కడ ఆనాడు భారీ వడగళ్ల వర్షం కురిసింది. క్రికెట్ బంతి కంటే పెద్దగా ఉన్న ఐస్ గడ్డలు ఆకాశం నుండి తలల మీద పడడంతో తలలు పగిలి దాదాపు 800 మంది అక్కడికక్కడే మరణించారు. దాచుకోవడానికి ఒక చెట్టు కూడా లేని ఆ ఎడారి లాంటి కొండల మీద ప్రకృతి ప్రకోపానికి వీరంతా బలైపోయారు. అందుకే దీన్ని స్కెలెటన్ లేక్ అని కూడా పిలుస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.